నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను రాహుల్. ప్రస్తుతం మనమైతే గచ్చిబౌలి దగ్గర ఉన్న ఏఐజీ హాస్పిటల్ దగ్గర ఉన్నాం. గత కొన్ని రోజులుగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న సీఎం చంద్రబాబు నాయుడు బ్రదర్ అయిన రామ్మూర్తి నాయుడు ఈరోజు ఈ హాస్పిటల్ గత 3 రోజుల క్రితం అయితే ఈ హాస్పిటల్లో చేరడం జరిగింది. అండ్ ఈరోజు ఉదయమే హాస్పిటల్లో తను మరణించినట్టయితే కొంతవరకు వార్తలు వినిపిస్తున్నాయి. ఇప్పటికైతే పూర్తి స్థాయిలో హాస్పిటల్ నుంచి ఎలాంటి ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వలేదు, చనిపోయిందని చెప్పేసి గవర్నమెంట్ నుంచి అయితే ఎలాంటి అఫీషియల్ అయితే రాలేదు. కానీ ఈ విషయం తెలుసుకున్న తన అనారోగ్య పరిస్థితి గత 3 రోజుల క్రితం ఇక్కడ జాయిన్ అయిన తన అనారోగ్య పరిస్థితి బాగాలేదని చెప్పేసి చెప్పడం వల్ల ఏపీ అసెంబ్లీని వదులుకొని వాళ్ళ అన్న కొడుకైన చంద్రబాబు నాయుడు కొడుకైన నారా లోకేష్ అయితే అక్కడ నుంచి ఇక్కడికి రావడం అయితే జరిగింది. ఇక్కడికి వచ్చి లోపలికి కొంతసేపటి క్రితమే లోపలికి వెళ్ళి అక్కడ తనని భౌతికకాయాన్ని చూడడానికి లోపలికి వెళ్ళడం జరిగింది. అదే తరుణంలో చంద్రబాబు నాయుడు షెడ్యూల్ ఈరోజు ఢిల్లీలో ఉన్నాడు. ప్రస్తుతం చంద్రబాబు నాయుడు తన షెడ్యూల్ ఈరోజు ఇక్కడ మహారాష్ట్ర క్యాంపెయినింగ్ ఉండే ఆ షెడ్యూల్ కూడా అది క్యాన్సిల్ అయింది. ఇదే తరుణంలో తన ఆరోగ్య పరిస్థితి బాగాలేక 3 రోజుల క్రితం జైన్ అయినా కొంతవరకు అయితే వార్తలు వినిపిస్తున్నాయి. తను మరణించిండి అని చెప్పేసి వార్తలు వినిపిస్తున్నాయి. రామ్మూర్తి నాయుడు విషయానికి వస్తే తను 1994 సంవత్సరంలో చంద్రగిరి అనే ప్రాంతానికి నియోజకవర్గానికి తను ఎమ్మెల్యేగా కూడా చేశాడు. తను ఎమ్మెల్యేగా చేసిన తర్వాత కూడా తన కొన్ని అనారోగ్య పరిస్థితుల వల్ల తన పూర్తి స్థాయిలో రాజకీయానికి దూరంగా అయితే ఉండనే వార్తలు వినిపిస్తున్నాయి. రామ్మూర్తి నాయుడు కొడుకైన నారా రోహిత్ మనకు తెలుసు, చాలా సినిమాల్లో ప్రతినిధి 1, ప్రతినిధి 2 అండ్ చాలా సినిమాల్లో తను హీరోగా నటించి మంచి గుర్తింపు అయితే తెచ్చుకున్నాడు. అండ్ రీసెంట్గా అయితే తనకి నారా రోహిత్కి రీసెంట్గా ఎంగేజ్మెంట్ అయితే జరిగింది. ఎంగేజ్మెంట్లో కూడా రామ్మూర్తి నాయుడు చాలా యాక్టివ్గా ఉన్నాడు. అదే తరుణంలో ఈరోజు ఈ విధంగా జరగడం గురించి అని చెప్పేసి కొంతవరకు వాళ్ళ ఫ్యామిలీ, టీడీపీ కార్యకర్తలు, టీడీపీ ఎమ్మెల్యేలు వీళ్ళంతా దిగ్భ్రాంతికి గురయ్యారు. ఇక్కడ ఏజీ హాస్పిటల్లో చుట్టుపక్కల చూసుకున్నట్లయితే పోలీసుల బందోబస్తు అయితే కనిపిస్తుంది. పైన 2nd ఫ్లోర్లో తనను ఉంచడం అనేది చేసిరంట. అక్కడ కూడా చాలా వరకు ఆయన ఫైనల్గా డిసిజన్ ఏమొస్తుందంటే తను మరణించండి అనే వార్తలు వెబ్సైట్లలో, సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. కానీ పూర్తి స్థాయిలో దాని గురించి ఎలాంటి ఇన్ఫర్మేషన్ మనకైతే రాలేదు. కానీ ఈరోజు తను మృతి చెందిందనే విషయాన్ని తెలుసుకున్న కొంతమంది వాళ్ళ నాయకులు అయితే ఈరోజు తెలంగాణ సీఎం కూడా ఇక్కడికి వచ్చి ఆ భౌతికకాయాన్ని చూడడానికి అయితే వస్తున్నారు. అండ్ ఇదే కొద్దిసేపటి తర్వాత ఏపీ సీఎం చంద్రబాబు వీళ్ళందరూ కూడా ఇక్కడికి వచ్చి తనను చూడడానికి అయితే వస్తున్నారు. ఇంకా చాలామంది వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఇప్పటికే చాలామంది వచ్చేసి ఈ విధంగా తను మరణ వార్త వినగానే చాలామంది ఇక్కడ హాస్పిటల్కి వచ్చేసి చాలా దిగ్భ్రాంతికి గురవుతున్న విషయం అయితే మనకు కనిపిస్తుంది. ఇంకా చాలామంది పబ్లిక్ ఒక్కరు వీళ్ళందరూ చూడడానికి ఇప్పుడే రీసెంట్గా అధికారంలోకి వచ్చిన టీడీపీ పార్టీ కార్యకర్తలైనా ఇంకా చాలామంది కూడా ఇక్కడికి హాస్పిటల్కి వచ్చి వాళ్ళ పరామర్శే విధంగా అయితే ఇక్కడ మనకైతే కనిపిస్తుంది. ఏజీ హాస్పిటల్ రామ్మూర్తి నాయుడు చనిపోయిన వార్తను సినీ ప్రముఖులు, రాజకీయ నాయకులు వీళ్ళందరూ విని దిగ్భ్రాంతికి గురై ఈరోజు ఇక్కడికి ఏఐజీ హాస్పిటల్కు చాలామంది వస్తున్నారు. ఇది ఇక్కడ ఉన్న పరిస్థితి. చంద్రబాబు నాయుడు బ్రదర్ అయిన రామ్మూర్తి నాయుడు చనిపోవడం వల్ల చాలామంది కార్యకర్తలు, సినీ ప్రముఖులు, చాలామంది సెలబ్రిటీస్ ఇక్కడికి వచ్చి తన భౌతికాయాన్ని చూడడానికి అయితే ఇక్కడికి రావడం జరుగుతుంది. ఈరోజు ఉదయాన్నే వచ్చిన నారా లోకేష్ కూడా హాస్పిటల్లోనే ఉన్నారు. వేరే ప్రాంతాలకు వెళ్ళిన చంద్రబాబు నాయుడు ప్రజెంట్ ఢిల్లీలో ఉన్నాడు. అండ్ సీఎం రేవంత్ రెడ్డి, తెలంగాణకు చెందిన సీఎం రేవంత్ రెడ్డి, తెలంగాణ స్థానిక సంబంధించిన ఎమ్మెల్యేలు, దగ్గర ఉన్న వాళ్ళందరూ కార్యకర్తలు వాళ్ళందరూ వచ్చి ఆ లోపల ఉన్న భౌతికాయాన్ని చూడడానికి అయితే లోపలికి వస్తున్నారు. ఇది ఇక్కడ ఉన్న పరిస్థితి. కొద్దిసేపట్లో ఇంకా వీళ్ళందరూ రాబోతున్నారు. ఇంకా మరిన్ని అప్డేట్ కోసం చూస్తూనే ఉండండి ఆంధ్రప్రభ. కెమెరామన్ సతీష్తో రాహుల్.